మరి మనం లాస్ట్ వీక్ అయితే దేవుడి పరీక్ష పెడతామని మనం అయితే నేర్చుకున్నాము. ఈసారి మనం పాపం చేసిన తర్వాత ఎలా ఉంటాం, పాపం చేయక ముందు ఎలా ఉంటామో మనమైతే కొన్ని నిమిషాలు అయితే మనమైతే నేర్చుకుందాము. ఏంటంటే సాతాను మన పాపం చేసిన తర్వాత మన హృదయంలో ఏం పుట్టిస్తా అంటే, మనం పాపం చేస్తాం కదా, అందరికీ పాపం చేస్తారు. ఇలా ఉన్నా మన జీవితం. కానీ ఏమైంది, మనము సాతాను మన జీవితంలోకి వచ్చిన తర్వాత అంతా ఏమైంది, మనలో భయం వచ్చేసింది. కొంచెంసేపు అయితే మనమైతే పాపంలో ఉండకూడదైతే మనం కొన్ని నిమిషాలు అయితే నేర్చుకున్నాము. మన జీవితంలో అనేక శోధనలు వస్తూ ఉంటాయి. మనం ఎప్పుడైతే పాపము చేస్తామో ముందుగా సాతాను మన హృదయంలో ఏం పుట్టిస్తా అంటే, నువ్వు నరకానికి వెళ్ళిపోతావు అని మన హృదయంలో ఏం పుట్టిస్తాడు, భయము పుట్టిస్తాడు. విన్నారా? మన హృదయంలో ఏం పుట్టిస్తారు? లాస్ట్ క్వశ్చన్ చదువుతామని. మన హృదయంలో భయము పుట్టిస్తాడు. మనము అలాంటి టైంలో భయపడకుండా, దేవా నేను తప్పు చేయుచున్నాను, నన్ను క్షమించండి అని దేవుని సన్నిధిలోకి వచ్చి, దేవా నేను తప్పును చేస్తాను అని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా మన జీవితంలో గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. మనలో ఎన్నో కష్టాలు ఉంటాయి. మాకు బాగున్నారు, మీకు ఒకే చెప్తున్నాను. ఒక ఆయన ఉన్నారు, ఆయనకి బోల్డంత డబ్బు ఉంది, బోల్డంత ఆస్తుంది. కానీ వాళ్ళ కొడుకు ఏమంటా అంటే, నానా నాకు ఈ ఆస్తిలో నా వాటా నాకు ఇచ్చే, నేను ఇంకా వెళ్ళిపోతాను అని చెప్పారు. ఏమన్నారు, నానా ఈ ఆస్తిలో నాకు కొంచెం వాటా ఇచ్చే, నేను వెళ్ళిపోతాను అన్న. వాటి అందుకొని వేస్తూ సరేనా అన్న. తన తర్వాత అలా చదువుతూ ఉంటుంటే తన డబ్బు అంతే కాదు, బోల్ అంతా ఎంజాయ్ చేశాడు. డబ్బు అంతే కాదు, చాలా హ్యాపీగా ఉన్నాడు. డబ్బు అంటే తన ఇంకా చాలా మంది ఫ్రెండ్స్ ఉండేవాడు, తనకా చాలా మంది స్నేహితులు ఉండేవాడు, తన మంచిగా గౌరవం ఉండేది. కానీ ఎప్పుడైతే డబ్బు లేకుండా ఉంటున్నారు, ఎప్పుడైతే డబ్బు లేదో అప్పుడు ఏమైందంటే వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయాడు. డబ్బు అంతగా హ్యాపీగా చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేసి వెళ్ళిపోయాడు, వాళ్ళ బంధువులు వదిలేసి వెళ్ళిపోయాడు. తన దగ్గర ఎంతో డబ్బు ఉన్నా వాళ్ళ ఫ్రెండ్స్ వదిలేస్తారు, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వదిలేస్తారు, వాళ్ళ బంధువులు కూడా, సొంత బంధువులు కూడా వదిలేస్తారు. అప్పుడు తను బంధువులు మేపుకుంటూ ఉంటుంటే అప్పుడు తనకి గుర్తొచ్చింది ఏంటంటే, నేను యేసయ్యకు మా నాన్నకు విరుద్ధంగా బతికాను, యేసయ్యకు విరుద్ధంగా జీవించాను, యేసయ్యకు నేను పాపం చేశాను అని అనుకుంటూ ఉంటుంటే మనము అప్పుడు అన్నం పెట్టమంటే ఏం పెట్టలేదు. అప్పుడు నేను ఎలాగైనా మా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి. ఏమన్నారు? నేను మా తండ్రి దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడగాలి అని అన్నారు. తన బట్టలు ఎంత మురిగా ఉన్నాయి, తన బట్టలు చిరిగిపోయింది. దూరం నుంచి వాళ్ళ తండ్రి చూశారు. ఏం చేశారు? దూరం నుంచి వాళ్ళ తండ్రి చూశారు. వీళ్ళంతా మురుకున్నా వీళ్ళక్కడే అని దాటిపోలేదు. కానీ వాళ్ళు పరిగెత్తుకొని వెళ్తూ తన్ని ఏం చేశారు? హద్దుకున్నారు. ఏం చేశారు? పరిగెత్తుకొని వెళ్ళిపోయి హద్దుకున్నారు. ఎవరైనా మురుకు బట్టలు వేసుకొని ఎవరైనా పోతున్నా ఉండి మొత్తం అంతా బట్టలు అంటే చిరిగిపోయి ఉంటాయి, ఎవరైనా వాళ్ళని ముట్టుకుంటారా, హద్దుకుంటారా, లేక మాట్లాడతారా? దేవుడు కూడా మనకెంత డబ్బున్నా చివరికి ఆ డబ్బులు అయిపోతే మనము ఎప్పటికైనా తండ్రి దగ్గరికి రావాల్సిందే, ఎప్పుడైనా దేవుడి సన్నిధికి రావాల్సిందే. నీకు ఇది ఉద్యోగం కావాలి, నేను వస్తాం, ప్రార్థించు. మనకి డబ్బు ఉంటేనే ప్రార్థించే, ఎందుకంటే ఆయన గొప్ప వ్యక్తి. ఆయన కోతంలో
మాత్రం చూపించలేదు. నాకు ఈ డబ్బు ఉంది, ఇక నేనే వెళ్ళి రాసిన కానీ అధికారులు మాత్రం చూపించలేదు. గొర్రెకు దేవుడు ఎందుకు పుట్టించారు? దావీదును హెచ్చించారు. ఏం చేశారు? రోజుకి ఆటోలో చక్రవర్తిగా చేశారు. మన జీవితంలో మనం పాపం చేస్తాం, పాపంలో మునిగిపోకుండా దేవా నేను పాపం చేస్తున్నాను క్షమించుము అని అంటారు. ఏం చేస్తారు? దేవా నేను పాపం చేస్తున్నాను నన్ను క్షమించుము అని దేవుడు నన్ను రోజు మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తాడు. నీకు ఎలాగుంది, ఇలా నీకు శోధన వస్తూ ఉన్నా, ఇలా నీకు బతకాల సాతాను వస్తూ ఉన్నా, కానీ నువ్వు ఏం పట్టించుకోకుండా నా వెనకాల దేవుడు నన్ను ముందు కలుగు వేస్తే ఖచ్చితంగా దేవుడు మనని గొప్పగా చేస్తాడు. హల్లెలూయా. మనకి డబ్బు ఉందని అధికారం చూపించుకోదు. ఆయన దేవుడు ఏం చేశాడు? హెచ్చించిన వాడిని ఏం చేశాడు? తగ్గించాడు. తగ్గించే వాడిని హెచ్చించాడు. ఈ మాట ఎంతమందికి తెలుసో చెప్పండి. ఎంతమందికి తెలుసు ఈ మాట? ఓకే, మనము దేవుడు గొల్యాతును పంపించాడు దావీదు మీద. కానీ దావీదు దేవుడితో ఉండగా తను భయపడలేదు. బాబాయ్ గొల్యాతు నన్ను చంపేస్తాడు, ఆయనకు పెద్ద పెద్ద ఖడ్గాలు ఉన్నాయని భయపడలేదు. కానీ ఒకే ఒక రాయితో గిర్ర గిర్ర తిప్పి కొట్టి చంపాడు. అది దావీదు గొప్పతనమా? కాదు, దేవుని గొప్పతనం. హల్లెలూయా. మనకి కార్యం జరిగిందంటే, మనకి అద్భుతం జరిగిందంటే మనము దేవుని సన్నిధికి వెళ్ళి దేవా నాకు ఇది ఇచ్చినందుకు వందనాలు, ఆమేన్, నాకు ఇది చేసినందుకు వందనాలు అని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తే దేవుడు మన జీవితంలో ఖచ్చితంగా కార్యం జరిగిస్తాడు. యోబు తన జీవితంలో ఎన్నో కష్టాలు వచ్చాయి, తన జీవితంలో ఎన్నో ఇబ్బందులు వచ్చాయి, ఆయన తన ప్రార్థన మాత్రం వదులుకోలేదు. దేవుడు చెప్తున్న పాదం మార్చున్న సమస్త జనాల ఎందుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగా చేసేదను. మా జీవితంలో చాలా కష్టాలు వస్తాయి, దేవా నాకు ఎంతగానో కష్టాలు చదువుతున్నావు అని అనుకోరు. ఏది చేసినా దేవుడు ఏం చేస్తారు? మన మంచి కోసమే చేస్తారు. ఇలా చెడిపోవాలి, ఇలా ఉండాలని దేవుడు ఎప్పుడు ఆడుతుంది. ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. ఏంటండి? ఏది చేసినా మన మంచి కోసమే చేస్తారు. నాదిస్తూ అని గల్పస్తూ ప్రతి ఒక్కరు ఉంటారు. మనకెన్ని అనేక శోధనలు వచ్చి, మనకెన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినా దేవుడు ఆదించే వారు ఉంటే ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కార్యాలు జరిగిస్తారు. ఒక రాజుగా ఉన్నారు ఒక పట్టణంలో. ఆయన ఏమన్నా అంటే తన దగ్గర ఉన్న ఖజానా, తన దగ్గర డబ్బు, వెండి, వజ్రాలు అన్నీ తీసుకొచ్చేసి ఇలా పోల్చండి అంటున్నారు. అంటే అప్పుడు చాలా మంది వచ్చేసారు. వస్తే రాజుగా చెప్పిన మాట ఏంటంటే, రాజు మీరు మీకు నచ్చినవి తీసుకెళ్ళండి, ఎందుకంటే నా దేశంలో నేను అప్పులతో ఉన్న వాళ్ళని నేను చూడను అన్నా. అందుకని ఆ మాట చెప్పగానే మీకు నచ్చినంత కదా తీసుకెళ్ళండి. అప్పుడు పరిగెట్టుకొని వెళ్ళిపోయాడు. జనాలు పరిగెట్టుకొచ్చేసి ఒక ఆయన వెండి తీసుకున్నారు, ఒక ఆయన బంగారం తీసుకున్నారు, ఇంకా ఆయన ఏం చేశాడు? వజ్రాలు తీసుకున్నాడు. వేగంగా వచ్చేసి వెండి, బంగారం, అక్కడ అన్ని విలువైన వస్తువులు అన్నీ కూడా తీసుకెళ్ళిపోయారు. మనకి ఎన్నో కష్టాలు వస్తాయి. నేను ఒకే మాట చెప్తాను, మీ పాపం చేత భయపడదు. దేవుడు మీ జీవితంలో ఖచ్చితంగా కార్యాలు, గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తారు. మనం ఇప్పుడు పాపం చేయకుండా హ్యాపీగా ఉన్నాం. మనం పాపం చేసిన తర్వాత ఏమయ్యా? దేవుడు మన కోసం శివులో మరణించి ఆ పాపంపై తన రక్తమును వేసి మనకి దేవుడు మన కోసం ప్రాణం పెట్టారు. ఓకే, ఎంతమంది ప్రాణం పెట్టారు? నీకు 3 ఆప్షన్స్. మన పాపము కోసమా, లేదంటే
మన పాపం కోసమా లేదంటే మనం అందరము హ్యాపీగా ఉండాలా, లేదంటే మనము ఇంకగాను పాపంలోనే మునిగిపోవాలని దేవుళ్ళు ఆలోచించారు. ఈ 3 ఆప్షన్స్ మీకు నచ్చిన ఆప్షన్ కరెక్ట్ ఆప్షన్ ఏంటి? మన పాపాల కోసం దేవుడు శిలువ శిక్షను అనుభవించారు. హల్లెలూయా. మనం ఇలాగా ఉన్నామంటే ఎవరి కృప? యేసయ్య కృప. నా దృష్టిని కనిపిస్తూ ప్రతి ఒక్క మనకి ఎన్ని కష్టాలు వచ్చినా దేవుని ఆరాధిస్తూ ఉంటాం. మన జీవితంలో ఖచ్చితంగా చాలా జరిగిస్తారు. ఈ కుటుంబాన్ని దేవుడు దీవించుగాక. హల్లెలూయా.